మొత్తం సమాజం అంతా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కరోనా టైంలో ప్రజలందరూ కూడా ఇంట్లో పడుకుంటున్నా, కార్యాలయాలకు పోకుండా ఇంట్లో ఉన్నా కూడా రైతాంగం మాత్రం పంట పొలాలకు పోయి వాళ్ళ సామూహికంగా ఒకటే బండి మీద ఎక్కి, ఒకే ఆటోలో ఎక్కి, ఒకటే చోట పొలంలో పనిచేస్తూ ప్రభుత్వం వాళ్ళని ఎంకరేజ్ చేసింది. ఎందుకు? మిగతా ప్రాంతంలో చచ్చిపోతున్నారు, మీరు కరోనా దూరం ఉండండి అని చెప్పిన వాళ్ళు ఇక్కడ ఎందుకు చేశారు అంటే, రైతన్నలు పంట పండించకపోతే ఈ మానవాళి బతకదన్న ఉద్దేశంతో మీరు పని చేయండి, మీరు కొంత చచ్చినా పర్వాలేదు అన్న నిర్ణయంతో వాళ్ళని ఎంకరేజ్ చేశారు. అక్కడికి పోవడానికి ఎక్కడ అడ్డంకులు పెట్టా, మిగతా చోట అడ్డంకులు పెట్టారు. ఒక జిల్లా నుండి ఒక జిల్లాకు పోకుండా అడ్డగిచ్చారు, ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి పోకుండా అడ్డగిచ్చారు. రైతన్నలకు నీళ్లు రాకపోతే, పంటలు పండకపోతే మన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. మనకు తాగడానికి నీళ్లు లేకపోతే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. లేదా మనకు నీళ్లు రాకపోతే పరిశ్రమలు ఎట్లా అర్థం చేసుకోవాలి. మన పర్యావరణాన్ని నాశనం చేసే దిశగా నదులను కాలువలుగా మార్చే ప్రభుత్వ ప్రయత్నం కేవలం డబ్బు కోసం, డబ్బు సంపాదన కోసం మొత్తం ప్రకృతిని కూడా వినాశనం చేసే కార్యక్రమాన్ని ప్రజల ముందుకు వచ్చడానికి మీరు సాంస్కృతికంగా చేసే కార్యక్రమాలు, కార్తీక మాసంలో మీరు సోమవారం చేసుకునే కార్యక్రమాలు వీటికి వచ్చి చేయండి. ముస్లింస్ ఇస్తఫా చేస్తే ఇస్తఫా కార్యక్రమం ఇక్కడ చేయండి. క్రిస్టియన్స్ ఉదాహరణ పండుగలు చేస్తే ఇక్కడికి వచ్చి చేసి ప్రజలకందరికీ కూడా ప్రభుత్వాలు చేసే చర్యలను చూపించండి. కరకచర్లను ఒక వేదికగా పెట్టుకుని చేయండి అని చెప్పి మేము అపీల్ చేస్తున్నాం. ఇది మన హక్కుల కోసం, మానవాళికి అవసరమైన త్రాగునీరు, సాగునీరు అందించడానికి కావాల్సిన నీటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. యావత్ మానవాళి బతకడం కోసం ఈ ప్రపంచంలో నీరు దుర్వినియోగం కాకుండా ఆ నీరంతా ప్రజలకు చేరేలాగా, తాగునీరు చేరేలాగా, ప్రజల అభివృద్ధికి ఉపయోగపడేలాగా దీని యొక్క సామాజిక సాంస్కృతిక కార్యక్రమం కింద కరకచర్లను ఒక వేదికగా పెట్టుకుని చేయండి అని చెప్పి మేము అపీల్ చేస్తున్నాం. ఇది ఆ దిశగా పాలకుల మీద ఒత్తిడి పెంచారని చెప్పి అపీల్ చేస్తున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ.